భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరయ్యను గెలిపించాలని అతిరథ మహారథులు శ్రీరామచంద్రుని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని, భద్రాచలానికి బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు మాత్రం తీసుకొని నీతిమంతుడు, నిజాయితీపరుడు, ధర్మాత్ముడు భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి వీరయ్యకు ఓటు వేయాలని అన్నారు. ఈ నెల 30న న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని, ప్రజలంతా అవినీతి అహంకారాన్ని ఓడించి నిజాయితీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీరయ్యతో పాటు ప్రచారం నిర్వహించారు. ప్రతి మండలంలో ప్రచారానికి కాంగ్రెస్, తెదేపా, సిపిఐ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై కాంగ్రెస్ నేతలకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యను గెలిపించాలని కోరారు. జాతీయ రహదారి, అదేవిధంగా భద్రాచలం నుంచి మీరు ఖమ్మం పోకుండా, వరంగల్ పోకుండా తిన్నగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్ పోవడానికి మళ్ళీ ఒక జాతీయ రహదారి వస్తా ఉంది. భద్రాచలం పుణ్యక్షేత్రానికి భవిష్యత్తులో రాముడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల రైలు రోడ్డు కూడా తీసుకొచ్చి రైలు కూడా భద్రాచలానికి వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ భద్రాద్రి పట్టణానికి కావలసినటువంటి వ్యవహారాలు మీరు చూశారు. వీరయ్య గారు పాపం గవర్నర్ గారికి ఇచ్చి ఆపారు. మీరందరూ ఏది కోరుకుంటారో, ఒకే పంచాయతీ కోరుకుంటారా, లేకపోతే టెంపుల్ టౌన్ కావాలని కోరుకుంటారా? భద్రాచలం యొక్క ప్రముఖులు ప్రజల యొక్క కోరిక మేరకి రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చెప్పింది చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందాక పొంగులేటి గారు చెప్పారు, కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి ఏం వస్తుందో అవన్నీ ఇప్పించే బాధ్యత ఈరన్న గారు భుజస్కంధాల మీద ఉంది. ఇప్పుడు మీరు ప్రచారం చేసే కార్యకర్తల మీద, నాయకుల మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకమై ఈ రోజు ప్రభుత్వం కోసం పోరాటం చేస్తున్నారు. మీరు ఈరన్నని పెద్ద మెజారిటీతో గెలిపించండి. భద్రాచల పట్టణానికే కాదు, భద్రాచల నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నీ చేసే బాధ్యత గతంలో ఎలా చేశామో భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 9 ఉదయం 11 గంటలకి ఎంపీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడిగా పొడేం వీరయ్య గారిని కూడా గెలిపించుకోవాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. వీరయ్య గారు ఎంత నీతిమంతుడో, ఎంత నిజాయితీమంతుడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లే. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలు 2018లో 19 మంది గెలిస్తే 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి ఆ దౌర్భాగ్యుడు తీసుకుంటే, అందుట్లో వీరయ్య గారిని కూడా తీసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేసి నాకు తెలిసి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన మీ వీరయ్య గారు పోలే. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బుద్ధి చెప్పాలి అని అంటే మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రేపు పెద్దలు మన తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన పెద్దలు బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో మనం తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద మన పట్టణం అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. 5 జీపీలను ఇయ్యండి ఆయన అంటే 5 జీపీలు ఇవ్వక భద్రాచలాన్ని ఐలాండ్ చేసి భద్రాచలాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా, మరి అభివృద్ధి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పెద్దలు మాట్లాడేది ఉన్నది కనుక మీ అందరూ కూడా బాగా ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1 నిమిషం ఆలోచించి ఎవరికి వేయాలి, ఎవరికైతే మన భద్రాచలం బాగుపడుతుంది, 5 జీపీలు వస్తాయి. మరి అదేవిధంగా మనకు పోయినటువంటి భద్రాచలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని అంటే ఏ పార్టీగా
देव्यै विद्महे विश्वपत्न्यै धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।